హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత ట్యుటోరియల్స్. సో ఈరోజైతే మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ టైం 6 అవుతుంది అని చెప్తున్నాను అనమాట. నేను 1 వీక్ నుండి కంటిన్యూస్గా హెడ్ బాత్ చేస్తున్నాను. ఏదో టెంపుల్స్కి వెళ్ళాలనో ఇంకేదో. సో అలా 1 వీక్ నుండి కంటిన్యూస్గా హెడ్ బాత్ చేస్తూ నేను హెడ్కి పూర్తిగా ఆయిల్ అప్లై చేయలేదు. అంటే అప్లై చేయడానికి కూడా టైం లేదనమాట. సో అందువల్ల అప్లై చేయడానికి కూడా అవ్వలేదు అండ్ కోమ్ కూడా చేయలేదు. అంత బిజీ స్కెడ్యూల్ అలా అయిపోయింది. సో 1 వీక్ నుండి హెడ్ బాత్ చేయడం, అలానే ఆయిల్ అప్లై చేయకపోవడం, కోమ్ సరిగ్గా చేయకపోవడం వలన నా హెయిర్ ఎలా అయ్యిందో ఇక్కడ మీరు చూడొచ్చు. పూర్తిగా జడలు కట్టేసినట్టు అయిపోయిందనమాట హెయిర్. నాకు కూడా చూడడానికి చాలా భయమేసింది. ఈ హెయిర్ మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ పైన ఒక చిన్న లేయర్ లాంటిది ఫామ్ అయ్యింది. కొంచెం బ్లాక్ కలర్లో జిడ్డుగా ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోయిందనమాట. నాకు కూడా ఏమయ్యింది ఏంటి నాకేం అర్థం కాలేదు. అంటే ఇలా ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇలా అనుకోకుండా 1 వీక్ హెయిర్ని అంటే అలా గాలికి వదిలేయడం వలన ఇలా తయారైంది. ఎంత ఫ్రీజీగా అయిపోయిందంటే అసలు చిక్కులు విడదీయడానికే నాకు 1 అవర్కి ఎక్కువగా టైం పట్టింది. అంతలాగా చిక్కులు అయిపోయింది హెయిర్. నెక్స్ట్ చూడడానికి కూడా రఫ్గా చాలా ఘోరంగా తయారైపోయింది హెయిర్. సో ఇప్పుడు ఈ హెయిర్ని మళ్ళీ నార్మల్గా ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. అంటే నాకు కూడా చాలా సెర్చ్ చేసిన తర్వాత ఎలా నా హెయిర్ నార్మల్ అవుతుంది అనేది నాకు కూడా తెలిసిందే. అంటే అంత ఘోరంగా తయారైందనమాట హెయిర్. ఓన్లీ 1 వీక్లోనే ఇలా తయారైంది. సో అందుకే చెప్తున్నాను, హెయిర్ని కానీ స్కిన్కి కానీ గాలికి వదిలేసి ఒక్కసారి దాంతో కుస్తీ పడితే రిజల్ట్ రావడానికి కూడా చాలా కష్టం. సో అందుకే ఎప్పటికప్పుడే హెయిర్ని స్కిన్ని కేర్ తీసుకోవాలి. బట్ నాకు వీలు కాక అలా వదిలేయడం వలన ఇంత పని అయ్యింది. సో నా హెయిర్ని మళ్ళీ నార్మల్ చేసుకోవడం కోసం నేనేం చేశానో చూపిస్తాను. అలోవెరా జెల్ తీసుకున్నాను. ఆల్రెడీ కొంచెం వేసేసాను, మళ్ళీ కొంచెం చూపిస్తున్నాను అనమాట. సో అలోవెరా జెల్ తీసుకున్నాను అండ్ అలాగే కుంకుడుకాయ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. అందులో మందారాకులు వేసేసి పక్కన పెట్టాను అనమాట. అలోవెరా జెల్ వలన ఇచ్చింగ్, ఇరిటేషన్ అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ మందార ఆకుల వలన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. నాకైతే మాత్రం చాలా సాఫ్ట్ అవుతుంది హెయిర్. వీటి వలన హెయిర్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ మా అలోవెరా గుజ్జుని తీసి పెట్టుకున్నాను కదా. సో ఆ గుజ్జుని ఈ కుంకుడుకాయలోనే మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసి ఈ మూడింటిని కలిపేసి నేను హెడ్ బాత్ చేస్తాను అనమాట. మేబీ దీనివల్లనైనా ఈ ఫ్రిజీ హెయిర్ కొంచెం నార్మల్ అవుతుందేమో, మళ్ళీ ఈ చిక్కులు కానీ హెయిర్ పైన ఉండే థిన్ లేయర్ లాంటి ఏమంటారు ఆ మట్టి లాంటిది కానీ పోతుందేమో అని చెప్పి నేను ఇలా అయితే చేశాను. సో నాకైతే బాగానే అనిపించింది అండ్ రిజల్ట్ కూడా బాగుంది. బాగానే కాదు, బాగుంది యాక్చువల్గా. సో మీరు మేబీ నేను ఓన్లీ వీడియో కోసం చేస్తున్నానేమో అనుకోవద్దు. అందుకోసమే నేను ఇక్కడ ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా నేను చూపిస్తున్నాను. సో అలా హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్కి చక్కగా సాంబ్రాణి వేసేస్తున్నాను. సో దట్ మనకు ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 1 వీక్ పాటు డైలీ హెడ్ బాత్ చేయడం వలన హెయిర్ కూడా ఎలాంటి స్మెల్ వస్తుందో తెలీదు. సో దీనివలన మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ ఫీలింగ్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకోసమే సాంబ్రాణి కూడా వేశాను అండ్ మా పాపకు కూడా సాంబ్రాణి వేస్తాను. అది మీ అందరికీ చాలా వరకు తెలుసు నా వీడియోస్ ఫాలో అయినట్టయితే. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఉందండి రిజల్ట్. మీరు ఇందాక చూస్తున్నట్లయితే నా ఫింగర్ కూడా అసలు నా హెయిర్లోనికి వెళ్ళలేదు, అంత ఘోరంగా చిక్కులు పడింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత సాఫ్ట్గా సిల్కీగా అయిపోయిందో హెయిర్. అంటే నార్మల్గా నా హెయిర్ నార్మల్గానే కొంచెం ఫ్రిజీ ఉంటుంది అనమాట, కొంచెం రఫ్ ఉంటుంది నా హెయిర్. సో ఈ 1 వీక్ వదిలేయడం వలన ఇంకా రఫ్గా అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ నార్మల్ అయిపోయింది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఎవరైతే కుంకుడుకాయ వలన ఎలాంటి యూజ్ ఉండదు, రఫ్ అయిపోతుంది అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు మేబీ. ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అయినట్లయితే హ్యాపీ. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు అందరికీ